హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం 8th క్లాస్ ఫిజికల్ సైన్స్కు సంబంధించి కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు అనే పాఠ్యాంశంలోని క్వశ్చన్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలా ప్రతి లెసన్కి సంబంధించిన క్వశ్చన్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే సోషల్ కంటెంట్కు సంబంధించిన వీడియోలను క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్త నోటిఫికేషన్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇక ఈరోజు ఫిజిక్స్కు సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పాలిమార్ అనే పదం పాలి మరియు మోర్ అనే పదాల నుంచి ఉద్భవించింది. అయితే ఇవి ఏ భాషా పదాలు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గ్రీకు అనే భాష నుంచి తీసుకోవడం జరిగింది. పాలి మరియు మోర్ అనే పదాలు గ్రీకు పదాలు. పాలి అనగా ఎక్కువ అనే అర్థాన్ని వస్తాయి. మోర్ అనగా భాగము, ఎక్కువ భాగము. పాలిమార్ అనగా ఎక్కువ భాగమను అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. అనేక చిన్న చిన్న యూనిట్లతో తయారైన నిర్మాణాన్ని పాలిమర్ అని పిలవడం జరుగుతుంది. పాలిమర్ అనగా ఎక్కువ భాగము. పాలి మరియు మోర్ అనే పదాలు గ్రీకు భాష నుంచి ఉద్భవించిన పదాలు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మొట్టమొదటిసారిగా తయారు చేయబడిన కృత్రిమ దారం ఏమిటి? దీనికి సరైన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నైలాన్. నైలాన్ అనేది మొట్టమొదటిసారిగా తయారు చేయబడిన కృత్రిమ దారం. దీనిని నేలబొగ్గు, నీరు మరియు గాలితో తయారు చేయడం జరుగుతుంది. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఇది ఎక్కువ ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మొట్టమొదటిసారిగా తయారు చేయబడిన కృత్రిమ దారం నైలాన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో పెట్రోలియం ఆధారిత రసాయనాల నుంచి తయారు చేయబడిన దారం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, నూలు దారం. పాలిస్టర్, అక్రలిక్, నైలాన్ అనేవి కృత్రిమ దారాలు. అక్రలిక్ అలాగే పాలిస్టర్, నైలాన్ అనేటివి పెట్రోలియం ఆధారిత రసాయనాల నుంచి తయారు చేస్తారు. ఇక్కడ పెట్రోలియం రసాయనాల ద్వారా తయారు చేయబడని దారం అడగడం జరిగింది. నూలు అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కృత్రిమ దారాలు చిన్న చిన్న యూనిట్లు ఒకదానితో ఒకటి కలవడం ద్వారా ఏర్పడిన గొలుసు వంటి నిర్మాణాలు. అయితే చిన్న యూనిట్లను ఏమని పిలుస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మోనోమార్లు. ఈ చిన్న చిన్న మోనోమార్లు కలిసి గొలుసు వంటి నిర్మాణాలను ఏర్పరచడం జరుగుతుంది. దీన్ని పాలిమార్గా పిలవడం జరుగుతుంది. పాలిమార్ అనగా ఎక్కువ అనే అర్థం, మోనోమార్ అనగా ఒకటి అనే అర్థం. ఆప్షన్ బి అనేది దీనికి సరైన సమాధానం. ఆప్షన్స్ తికమకగా ఇవ్వడం జరిగింది, గుర్తించాలి అభ్యర్థులు. ఆప్షన్ బి, మోనోమార్లు అనేది దీనికి సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏ రసాయన శాస్త్రవేత్త 1920వ సంవత్సరంలో స్థిరమైన థర్మోప్లాస్టిక్లను అభివృద్ధి చేయడం ద్వారా కృత్రిమ పదార్థాల ప్రక్రియల్లో ఒక గొప్ప మార్పును తీసుకురావడం జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, హెర్మాస్ స్టాండింగర్. ఇతను జర్మనీకి చెందిన రసాయన శాస్త్రవేత్త. ఈయన 1920లో స్థిరమైన థర్మోప్లాస్టిక్లను అభివృద్ధి చేయడం జరిగింది. పాలిమార్లు పొడవాటి గొలుసులున్న అణువులుగా ఉంటాయని ప్రదర్శించినందుకు గాను ఈయనకు 1953వ సంవత్సరంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఈయన థర్మోప్లాస్టిక్లను అభివృద్ధి చేయడం ద్వారా కృత్రిమ పదార్థాల ప్రక్రియలో ఒక గొప్ప మార్పును తీసుకురావడం జరిగింది. హెర్మాన్ స్టాండింగర్ అనేది దీనికి సరైన సమాధానం. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో మొట్టమొదటి మానవ నిర్మిత ప్లాస్టిక్ ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి, పార్కెసిన్. మొట్టమొదటిసారిగా మానవ నిర్మిత ప్లాస్టిక్ పార్కెసిన్ 1862వ సంవత్సరంలో అలెగ్జాండర్ స్పార్క్స్ అనే శాస్త్రవేత్త ఒక పదార్థాన్ని వేడి చేస్తే ఆకారం మారుతుంది అని కనుగొనడం జరిగింది. ఆ పదార్థానికి పార్కెసిన్ అని పేరు పెట్టడం జరిగింది. పార్కెసిన్ అనేది మొట్టమొదటిగా మానవుడు నిర్మించిన ప్లాస్టిక్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దారం బలంగా ఉండి సాగే గుణమున్న తేలికైన పదార్థంతో తయారవుతుంది?
దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నైలాన్ దారం. నైలాన్ దారం యొక్క గుణాలు చూసుకున్నట్లయితే సాగే గుణాన్ని కలిగి ఉంటుంది, తక్కువ నీటిని పీల్చుకోవడం జరుగుతుంది, తేలికగా ఉంటుంది. సాగే గుణమున్న తేలికైన పదార్థంతో తయారైన దారం ఏది అని క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి ఆప్షన్ ఏ నైలాన్ దారం అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో దేనిని ఉపయోగించి సీసాలు, వంట పాత్రలు, ఫిల్ములు, తీగల వంటి ఎన్నో రకాల వస్తువులను తయారు చేస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పీఈటీ, పాలీఎథిలిన్ టెరాప్థలిన్ అనే పదార్థాన్ని ఉపయోగించి సీసాలు, వంట పాత్రలు, ఫిల్ములు అలా అనేక రకాల వస్తువులను కూడా తయారు చేయడం జరుగుతుంది. పీఈటీతో తయారు చేసిన వస్తువులు శీతల పానీయాలను సీసాలలో నిల్వ చేయడం వల్ల శీతల పానీయాలలో కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువు ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్తో ఈ పాలీఎథిలిన్ టెరాప్థలిన్ అనేది చర్య జరపదు కాబట్టి ఈ సీసాలలో ఈ శీతల పానీయాలను నిల్వ ఉంచడానికి ఈ సీసాలను పీఈటీతో తయారు చేసిన పదార్థంతో తయారు చేయడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచుము. దీనిలో సహజ దారాలు వాటి యొక్క ప్రాసెసింగ్ సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. స్కోరింగ్ అనగా కడగడం, బ్లీచింగ్ అనగా విరంజనం చేయడం, స్పిన్నింగ్ అనగా వడకడం, డైయింగ్ అనగా రంగులు వేయడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. స్కోరింగ్ అనగా కడగడం, బ్లీచింగ్ అనగా విరంజనం చేయడం, స్పిన్నింగ్ అనగా వడకడం, డైయింగ్ అనగా రంగులు వేయడం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో సహజ దారాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఉన్ని. జంతు మరియు వృక్ష సంబంధ పదార్థాలతో తయారయ్యే దారాలను సహజ దారాలని, పెట్రోలియం రసాయనిక పదార్థాలతో తయారయ్యే దారాలను కృత్రిమ దారాలు అంటారు. నైలాన్, పాలిథిన్, పీవీసీ అనేవి కృత్రిమ దారాలు. ఉన్ని అనేది సహజ దారానికి సంబంధించింది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పారాషూట్లను తయారు చేయడానికి, పర్వతాలను అధిరోహించడానికి వాడే తాళ్ల తయారీకి ఎక్కువగా ఏ కృత్రిమ దారంను వాడుతారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నైలాన్ దారాన్ని. పారాషూట్లు తయారు చేయడానికి అలాగే పర్వతాలను అధిరోహించడానికి సాగే గుణం, తక్కువ నీటిని నిలుపుకునే సామర్థ్యం ఉన్న నైలాన్ దారాలను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఆప్షన్ బి నైలాన్ దారం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో దేనిని సెల్యులోజ్ దారం అని అంటారు? ఆప్షన్ బి రేయాన్ దారం అనేది దీనికి సరైన సమాధానం. కర్ర లేదా వెదురు గుజ్జు నుంచి సెల్యులోజ్ను మొదటగా సేకరిస్తారు. రసాయనాలను గురిచేసి రేయాన్ దారాలను తయారు చేయడం జరుగుతుంది. కర్ర గుజ్జులో ఉండే పదార్థం సెల్యులోజ్ కాబట్టి సెల్యులోజ్ దారం అని రేయాన్ దారాన్ని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారి మానవ నిర్మిత ప్లాస్టిక్ను సృష్టించిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి హెర్మాన్ స్టాండింగర్ అనే రసాయన శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా 1862వ సంవత్సరంలో మొదటి మానవ ప్లాస్టిక్ను సృష్టించడం జరిగింది. ఆప్షన్ బి హెర్మాన్ స్టాండింగర్ అనే రసాయన శాస్త్రవేత్త. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో అల్లికలకు ఉపయోగించే పట్టుకు బదులుగా ఎక్కువగా ఏ కృత్రిమ దారాన్ని వాడుతున్నారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రేయాన్ దారాన్ని. పట్టుకు బదులుగా కృత్రిమ దారం రేయాన్ని ఎక్కువగా వాడడం జరుగుతుంది. దీనికి కారణం చూసుకున్నట్లయితే పట్టుతో చేసిన బట్టలు చాలా ఖరీదైనవి, అందుబాటులో ఉండడం లేవు అనే కారణంతో ప్రస్తుతం రేయాన్ దారాన్ని అల్లికలకు ఉపయోగించడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల ప్లాస్టిక్లు వాడుకలో ఉన్నవి? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి 60,000 ప్లాస్టిక్లు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. ఆ 60,000లో 6 మాత్రమే ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఆప్షన్ సి 60,000 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
పాలిమర్ అనే పదం పాలి మరియు మోర్ అనే పదాల నుంచి ఉద్భవించింది. అయితే పాలి అనగా ఏమిటి? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ఎక్కువ. పాలి అనగా ఎక్కువ, మోర్ అనగా భాగము. దీనినే పాలిమర్ అంటారు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈత దుస్తులు, తెరచాపలు, గొడుగుకు వాడే గుడ్డ, బట్టలు, కార్ల టైర్లు మొదలగు వాటి తయారీలో క్రింది వాటిని దేనిని ఎక్కువగా ఉపయోగిస్తారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి నైలాన్ దారాన్ని ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. నైలాన్ దారంతో ఈత దుస్తులు, తెరచాపలు, గొడుగుకు వాడే గుడ్డలు, కార్ల టైర్లు వంటి వాటితో పాటు పర్వతారోహులు అధిరోహించడానికి తాళ్లను కూడా తయారు చేయడం జరుగుతుంది నైలాన్ దారాలతో. ఆప్షన్ డి అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈత దుస్తులకు క్రింది వాటిలో ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్ సి నైలాన్ దారం. ఈత దుస్తులకు వాటితో పాటు తేలికైన తాళ్లకు గట్టి దృఢత్వాన్ని కలిగి ఉంచడానికి నైలాన్ దారాలను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మన దేశంలో మొదటి రేయాన్ ఫ్యాక్టరీని ఏ రాష్ట్రంలో స్థాపించారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రేయాన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగింది 1946వ సంవత్సరంలో. రేయాన్ని కృత్రిమ పట్టు అని కూడా పిలవడం జరుగుతుంది. దీనిని 1911వ సంవత్సరంలో అమెరికాలో దీని యొక్క మొదటి వ్యాపారపరమైన ఉత్పత్తి ప్రారంభమైంది. కానీ రేయాన్ దారానికి రేయాన్ అని పేరు పెట్టడం మాత్రం 1924 సంవత్సరంలో పేరు పెట్టడం జరిగింది. మన దేశంలో రేయాన్ మొదటి ఫ్యాక్టరీని కేరళ రాష్ట్రంలో 1946లో స్థాపించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ 8th క్లాస్ ఫిజిక్స్కి సంబంధించి కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు అనే పాఠ్యాంశంలోని పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది. పార్ట్ 2లో మరిన్ని ముఖ్యమైన ప్రశ్నలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.